దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడు అనుకోమాక దేవుడు నా వైపు చూడట్లేదు, దేవుడు నిన్ను చూడట్లేదు అనుకోమాకు. నీ పరిస్థితి ఆయన చూస్తున్నాడు, కానీ ఆయనకు ఒక సమయం ఉంది. ప్రతి దానికి ఒక సమయం ఉందని భక్తుడు సెలవిస్తున్నాడు. అలాగే దేవునికి కూడా నీ జీవితం విషయంలో ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు నమ్మకంగా ఉండు. నిశ్చయముగా దేవుడు నిన్ను హెచ్చించును గాక. హల్లెలూయా. ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలంటే మనము దీన మనస్కులమై ఉండాలండి. నువ్వు అనుకుంటావు దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నా పరిస్థితి చూడట్లేదు, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, నా సమస్య నుండి దేవుడు విడిపించట్లేదు, నేను అడిగింది దేవుడు ఇవ్వట్లేదు, ఇంకెప్పుడు ఇస్తాడని నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రతి దానికి సమయం ఉంది. నీ ప్రార్థన వింటున్నాడు. ఇశ్రాయేలు వెట్టి చాకిరి చూస్తున్నాడు దేవుడు, కానీ దానికి ఒక సమయం ఉంది. వారిని విడిపించడానికి ఒక సమయం ఉంది. నిదానించి చూస్తున్నాడు వాడు బాధని. 400 సంవత్సరాలు అయిపోయినాయి, సమయం రానే వచ్చింది. అప్పుడు మోషేని పిలుస్తున్నాడు. మోషే, ఎదిగో ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధని నేను నిదానించి చూశాను, నిన్ను అక్కడికి నేను పంపిస్తానయ్యా అని చెప్పి మోషేతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి మహిమ కలుగుగాక. చూసి వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన. చూసి ఏం చేయకుండా ఉండిపోయే దేవుడు కాదు. ఒక్కసారి ఆయన చూశాడంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు. ఖచ్చితంగా ఆయన రంగంలోకి వస్తాడు. రంగంలో దిగాడంటే ఏదో ఒకటి చేస్తాడు. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి రాత్రి గుర్తుపెట్టుకో, దేవుడు నా మనవి వినే సమయం ఒకటి ఉందని నీ మనసులో గుర్తుపెట్టుకో. ఈ నామం ఎత్తి నువ్వు ప్రార్థన చెయ్యి. ఏ నామమో? ఎల్రోయి, చూచుచున్న దేవుడు అయ్యా. ఆగరు ఒంటరితనాన్ని చూసావు, దిక్కులేని దేన స్థితిని చూసావు, ఇశ్రాయేలు యొక్క దురవస్థను నువ్వు చూసావు. నా స్థితిని కూడా నువ్వు చూస్తావయ్యా ఒకరోజు అని చెప్పి దేవునికి ప్రార్థించి దేవుడు చూశాడంటే నీ జీవితం మారిపోతుంది. అందులో ఏ సందేహమో